నమస్తే, నేను మీ ఆవిన్ జనగామ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరే, దానివల్ల తెలంగాణ ప్రజలకి ఏదైనా లాభం జరుగుతుందా అంటే ఆ పార్టీకి దగ్గర ఉన్న వాళ్ళు లాభం అని అంటారు. సామాన్యుడు మాత్రం అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలియని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. కొన్ని తెలంగాణ వరకు, కొన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల వరకు ఈరోజు మనతో మాట్లాడడానికి మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ మ్యాన్. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని కలవడం. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎక్సైటింగ్ గా జరుగుతున్నాయి కొన్ని కాంగ్రెస్ లో విషయాలు, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ మీ హింట్, మనం కొన్ని అవాయిడ్ చేద్దామని. సో ఇప్పుడు అన్ని అప్రస్తుతం అని. సో వాటి గురించి పక్కన పెడితే సార్, లెట్స్ టాక్ అబౌట్ ద మేజర్ హైదరాబాద్ లో జరుగుతున్న ఇష్యూస్. చాలా మంది అడ్రస్ చేయట్లేదు అండ్ యు ఆర్ వన్ వాటిని అడ్రస్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫిక్ గా మనం ఫస్ట్ ఇన్సిడెంట్ తోనే మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్లో చాలా మందికి అత్యంత ఇష్టమైన దేవత, చాలా ప్రేమ శక్తి ఉన్నటువంటి దేవత, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్. అమ్మ అంటేనే అందరికి ఇష్టం సార్. అసలు చాలా ప్రాశస్త్యం, దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి మూల విరాట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇవాళ ఐ థింక్ నోబడి హ్యాస్ అడ్రస్డ్ ఇట్ యెట్. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం 200 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి చరిత్ర. కరెక్ట్. ఆ రోజుల్లో కలరా వ్యాధి సోకినప్పుడు ఇక్కడి నుండి అక్కడ పనిచేసేటువంటి సిపాయి వాళ్లకు సామాను మోసేటువంటి పనిచేసే వ్యక్తి అక్కడికి ఉజ్జయిన్లో పనిచేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ ఈ వ్యాధి తగ్గిపోతే ఉజ్జయిని మహాకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తా అనుకున్నాడు. జరిగింది. ఆ రకంగా వచ్చి ఒక చెక్క విగ్రహం తీసుకొని వచ్చాడు, చిన్నది. కరెక్ట్. ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాలు వరకు కూడా అదే చెక్క విగ్రహం ఉండింది. దాని తర్వాత చెక్క విగ్రహం, మామూలుగా చెక్క విగ్రహాలు ఎక్కువ రోజులు ఉండవు. కరెక్ట్. అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఒక రాతి విగ్రహం 9 అంగుళాల ఎత్తు. ఎందుకంటే దేవాలయాల నిర్మాణంలో ఆగమ శాస్త్రం, వాస్తు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అదే సైజు ఉండే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దాని ముందు అమ్మవారి కవచం ఉంటుంది, మనం మామూలుగా ఫోటోల్లో చూస్తాం. ఆ కవచం పూజలు జరిపేవన్నీ కవచానికి జరుగుతుంటాయి పైన. ఎప్పుడైనా ఏ విగ్రహం అయినా కవచం ఉన్నప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. బట్ అసలు విగ్రహం వెనకాల చిన్నగా ఉందని చెప్తారు, చూడలేదు. అయితే కొత్తగా అంటే ఈ 60 సంవత్సరాల్లో అపారంగా భక్తులు విశ్వాసం పెరుగుతుంది. ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నటువంటి చోట వాళ్ళంతా కూడా ఎంతో ఇదిగా కొలుచుకునేటువంటి అమ్మవారు. కరెక్ట్. సడన్గా కొంతమంది ఒక ఆలోచన ఏమిటంటే, మంత్రి గారి ఆదేశంతో, నేను లెటర్ చూశాను, నేనేదో ఊరికే చెప్పడం కాదు, ఇది ఒక కొత్త విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అని తెలిసినప్పుడు అసలు విషయాలు ఏమిటో తెలుసుకుందామని చెప్పి నేనే టెంపుల్కి వెళ్ళాను. అంతవరకు ఈఓ గారు వచ్చి నాతో కలుస్తారు అని చెప్పి నాకు కొంతమందితో మెసేజ్ పంపించారు. ఓకే, ఈ విషయంలో ఆయన ఇక్కడికి వచ్చి చెప్పేది ఏమిటి, అక్కడికి పోతే అసలు విషయాలు తెలుస్తాయి కదా అని నేను పర్సనల్గా వెళ్తే, ఇదేమిటంటే చూపించాడు. అక్కడ ఉండేటువంటి మండపం ఉంది, ఆ మండపం ఎప్పటికప్పుడు చెడిపోతుంది సార్, దాన్ని పెంచుకోవాలి. విగ్రహం, అమ్మవారి విగ్రహం ఎవరు చూడలేకపోతున్నారు, కవచం చిన్న విగ్రహం. అందరూ కోరుకుంటున్నారు ఏమిటంటే అభిషేకం చేసే రకంగా ముందు పెట్టి అమ్మవారి విగ్రహానికి అభిషేకం కూడా చేస్తే దానికి డబ్బులు కూడా టికెట్ పెట్టి తీసుకోవచ్చు. వీళ్ళ ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కాదు. మామూలుగా నాకు తెలిసినటువంటి వరకు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి అభిషేకం అనేది ఎక్కడ ఓపెన్గా జరగదు. కరెక్ట్. క్లోజ్ డోరు, కర్టన్ వేసి అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. అవును. ఇదంతా
నాకు అర్థం, నేను చూశాను ఫొటోస్, అక్కడ వాళ్ళ డ్రాయింగ్స్, అది ఏ విధంగా ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా డిసైడ్ అయిపోయింది మహంకాళి జాతర లోపు ఇవన్నీ అయిపోవాలని. ఇది ఇప్పుడు మహంకాళి జాతర ఈ సంవత్సరం సార్ కరెక్ట్ గా నెల 2 నెలలు లేదు సార్ బోనాలకి చేసేస్తాం, ఏముంది వాళ్ళకి. నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను కమిషనర్ గారికి లెటర్ రాశాను. ఏమిటంటే ఒక మా ఊళ్ళో నాన్నగారు కట్టించినటువంటి దేవాలయం, వెనకటి నుంచి ఒక గన్నేరు చెట్టు, దాని కింద ఒక శివలింగం ఉండేది. ఓకే, పానవట్టం ఏమి లేదు, ఊరికే లింగం, దానికి పూలు పెట్టేది, అప్పుడు పండుగలకు ఏదో చేసేది. నాన్నగారు ఏమంటే దేవాలయం నిర్మాణం కట్టాలని చెప్పి 64లో కట్టారు. అంటే ఆయన సీఎం అవ్వక ముందు, 1964 అప్పుడు మంత్రిగా ఉన్నారు. కరెక్ట్. అయితే నిర్మాణం చేసినప్పుడు అప్పుడు గణపతి స్థపతి అని భద్రాచలంలో బాగా పనిచేసేటువంటి పండితుడు ఆయన చేసేవాడిని. అతనికి తర్వాత పద్మశ్రీ కూడా వచ్చింది. అతన్ని ఎస్సీ ర్యాంకులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో అపాయింట్మెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు పునరుద్ధరణ వాటన్నిటికీ ఆయనను బాధ్యులుగా పెట్టారు. ఓకే. సో ఆయన అంటే నేను ఆయనతో పర్సనల్ గా కలిసి మాట్లాడినటువంటిది నాకు బాగా గుర్తుంది. చిన్న దేవాలయం, చిన్న గర్భగుడి చాలా చిన్నగా ఉంది, ఇద్దరు కూర్చోడానికి. శివాలయం అంటే అభిషేకం చేస్తాం, అంతే, బ్రాహ్మడు కూర్చోలేడు, ఇద్దరు కూర్చొని ఉన్నారు. మరి ఏమిటి దీన్ని ఏంటంటే మనం చేయలేము. ఆ లింగాన్ని బట్టి పానవట్టం, ఆ సైజును బట్టి విస్తీర్ణం, డైమెన్షన్స్, డోర్ హైట్. నాన్నగారి కన్నా నేను ఎత్తుగా ఉన్నాను, నాన్నగారే ఉంగిపోవాల్సి వచ్చేది. ఓకే, నేను చాలా ఉంగిపోవాల్సి వస్తుంది. ఏమిటి అంటే నో, చేంజ్ చేయలేము. అంటే కొలతలు ఉంటాయి, శాస్త్రం ఉంది, దాన్ని చేంజ్ చేయడానికి లేదు. అంటే అంత పట్టింపుతో వీళ్ళు దేవాలయాల నిర్మాణం వాస్తు అంతా చూస్తారు. కరెక్ట్. ఇక్కడ తీసుకొచ్చి 9 అంగుళాల అంటే చెక్క విగ్రహం బదులుగా 9 అంగుళాల రాతి విగ్రహం పెట్టి ఇప్పుడు ఉండే పవర్ అంతా కూడా ఈ 60 ఏళ్ల నుంచి పూజ చేస్తున్నారు. దానికి ఉండే పవర్, ఆ అమ్మవారికి ఉండే పవర్ అది. ఒక పెద్ద 5 అడుగుల 4 అంగుళాల 5 అడుగులు 4 అంగుళాలు అంటే పెద్ద ఇంచుమించుగా 5 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ గది గర్భాలయం సైజులు ఏమున్నాయి, కొలతలు ఏమున్నాయి, ఇది పెట్టొచ్చా లేదా, ఏమి లేదు. పెట్టేయాలంటే పెట్టేయాలి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెంపుల్ చాలా చిన్నగా అనిపిస్తుంటారు. మన బోనాల టైంలో అయితే కనీసం అడుగు పెట్టేందుకు జాగ్రత్త. అది సరే, ఇది లోపల గర్భగుడిలో చేసేది. గర్భగుడిలో ఇంత జాగ్రత్తగా చూస్తారనేది నాకు తెలిసిన, నా అనుభవంతో ఉన్నటువంటి పర్సనల్ గా మా గుడిలో జరిగింది. కరెక్ట్. పెట్టేయమంటే పెట్టేవారు, కానీ శాస్త్రయుక్తంగా ఉండాలని చెప్పి. తర్వాత దీని వాస్తు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటే, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో బాగా రద్దీగా ఉంది. అది ముందు పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, దానికి టైం సేవ్ చేయడానికి 1 వే లాగా పెట్టి మొత్తం 2 లైన్స్లో వెళ్ళి బయటికి వెళ్ళిపోయేటువంటి మార్గం. ఆ గర్భగుడికి ఈశాన్యంలో ద్వారం ధరిస్తే బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఎవరో సూచించారు. కానీ నాన్నగారు దానికి సంబంధించిన పందులతో, పెద్దలతో, ఆగమ శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళతో, వాస్తు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆలయం దాన్ని ముట్టుకోవద్దు, ఫినిష్డ్. ముఖ్యమంత్రిగా తలుచుకుంటే మ్యాటర్ ఆఫ్ స్మాల్ ఆర్డర్, నథింగ్ డూయింగ్ అంటారు, ఏం బోర్డు రిజల్యూషన్ చేయమంటారు. కానీ మనం మన సాంప్రదాయాలని, మన శాస్త్రాలని మనం గౌరవించాలి. దానికి ఎంతో ఒక ప్రత్యేకత ఉంది కదా, ఇన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ సిగ్నిఫికెంట్. ట్రూ. సో ఆ రకంగా ఉండేదానికి ఇవన్నీ చెప్పి, విగ్రహాలు మార్చాలంటే రెండు విధాలు మార్చవచ్చు. ఒకటి ఇక్కడ మార్చడం కాదు, ఉన్న విగ్రహం పెట్టి కొత్త విగ్రహం పెడతాం, ఇది ఎక్కడా లేదు. ఉన్నది అలాగే దీన్ని పెట్టి దీనికి కొత్త విగ్రహం ముందు పెట్టేటువంటి పెద్ద విగ్రహానికి, వెనుకున్నటువంటి చిన్న విగ్రహానికి బంగారు రాడు తీగ పెట్టి కనెక్షన్ పెడతాం. సార్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కాదు కదా సార్. అక్కడ ఒక శర్మ గారు ఉన్నారు, వేద పండితుడు. ఆయన ఉచ్చారణ చేయలేకపోతున్నాడు, గుట్కా తిని ఆయన అంతా పాడైపోయింది. ఓకే. ఆయన అంతా పెత్తనం చేస్తాడు. అక్కడ పూజలు చేసేటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో, రోజు దినచర్య పూజ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని డామినేట్ చేస్తూ ఈవో
ఈ ఈ శర్మ, వేణుమాధవ్ శర్మ ఏదో పేరు, ఉమ్, ఆయన వాళ్ళిద్దరు కలిసి ఇష్టానుసారంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ తీసేసినటువంటి కవచాన్ని మారటిపల్లిలో ఈయన ఏదో కబ్జా చేసుకొని గుడి కట్టుకున్నాడంట. ఓకే ఈ కవచాన్ని అక్కడ పెట్టి అమ్మవారు ఇక్కడికి వచ్చేసారని చెప్పి ఆయన ఆలోచన ఇదని చెప్పుకున్నారు. ఓకే ప్రతి దాంట్లో ఆయన ముందుకు వస్తాడు. ఉమ్, సరే, అది అయితే ఎప్పుడు చేయొచ్చు అంటే చెక్క విగ్రహం, జగన్నాథ్ పూరి. అవును జగన్నాథ్ పూరిలో ఉన్నటువంటి విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. కరెక్ట్. ఆ, కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, కరెక్ట్. అన్నా చెల్లెలు. ఆ రకంగా 3 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను ఒక 200-300 సంవత్సరాల నాడు మార్చేది కార్యక్రమం మొదలైంది. అవును. రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. ఎప్పుడంటే అధిక ఆషాఢం, ఆషాఢం 2 కలిసి వచ్చినటువంటి సంవత్సరంలో, వెంట వెంట ఉండే సంవత్సరంలో చేస్తారంట. కరెక్ట్. అది లాస్ట్ టైం 1996లో జరిగింది. నెక్స్ట్ టైం 2034లో చేయాలి. దానికి ఈ వ్యవధిలో దానికి కావలసినటువంటి సన్నాహాలు, ముందు వేప చెట్టును మురుదు గుర్తించి దాని నుంచి తయారు చేసుకుని పెడతారు. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ చేసే ప్రక్రియ అంతా అవన్నీ కూడా చేసి అక్కడ పెట్టిన తర్వాత తీసేసినటువంటి వాడిని అదే విధంగా విసర్జన చేస్తారు. దానికి ఒక పద్ధతి. రెండోది ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్పాను మా గ్రామంలో విగ్రహం. అవును అవును. 64లో పెట్టిన తర్వాత 74లో నాన్నగారు గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఆనందమయిమా అని, అంటే ఒక దుర్గామాత లాగా కొలుచుకుంటారు. యూపీలో అసలు ఒరిజినల్లీ బెంగాలీ ఆమె. బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో అనేక చోట్ల, బాంబే, ఢిల్లీ అనేక చోట్ల ఆమె సంబంధించినటువంటి ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో ఆయన జైలుకు వెళ్ళినప్పుడు కమలా నెహ్రూ, అంటే ఇందిరాగాంధీ గారి తల్లి వచ్చి మాజీతో ఆశ్రమంలో ఉండేవారు. అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు తాను ఇక్కడికి వచ్చి కాలం గడిపేది. అంటే అంత పేరుంది, ఆనాటి నుంచి కూడా పెద్ద మనిషి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాములు ఇలా యూపీలో చాలా మంది కదా, నాన్నగారికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ తో వాళ్ళు పరిచయం, చాలా మందిని కలవడం జరిగింది. వీరేమన్నారంటే, మీ ఊర్లో మీరు శివాలయం నిర్మాణం చేశారు, మీరు చేసినటువంటి లింగం కొంత భిన్నంగా ఉంది, ఆమె చూసింది లేదు, ఎవరు ఆమెకు చెప్పింది లేదు, భిన్నంగా ఉంది, అది మంచిది కాదు, నేను మీకు లింగం ఇస్తాను, అది చేంజ్ చేసేయండి, రిప్లేస్మెంట్. అదేమిటంటే అప్పుడు నాన్నగారికి గుర్తొచ్చింది, అవును కొంచెం ఏదో పెచ్చిపోయినట్టుగా ఉండింది, అయితే పాత శివలింగం కదా అదే పెడదామని. అప్పుడు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఆమె ఆ రకంగా చేసినప్పుడు ఇచ్చినటువంటి లింగం అదేమిటంటే నర్మదా నది, నర్మదాలో హర్ కంకర్ శంకర్ హై అని అంటారు. సో రౌండ్ గా ఉండేటువంటి అవే శివాలయం లింగం ఏర్పాటు చేయడానికి చాలా మటుకు నర్మదా నదిలో దొరికే రాళ్ళు వాడతారు. సో ఆమెకి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట, ఆమె తీసిపెట్టింది బాబు ఆనందమయం. తీసుకొస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ దీనికి తయారు చేసినట్టుగా ఉంది, లేకపోతే ఎట్లా చేయాలో సైజు మానవటం మళ్ళీ చేంజ్ చేయాలి కదా, అది ఇదన్నీ ఆలోచన మేము చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే తీసుకొచ్చారో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి. సో ఈ పరిస్థితుల్లో విగ్రహాన్ని మార్చడం, 2 విగ్రహాలు పెట్టేది ఎక్కడా లేదు. ఇవన్నీ నేను వివరంగా కమిషనర్ కు లిఖితంగా రైటింగ్ లో ఇచ్చాను. ఓకే, మంత్రి గారితో నేను మాట్లాడతానన్నా. కమిషనర్ ఈఓ, మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన ఈఓ మేము కమిషనర్కు రాశాం సార్. ఎట్లా రాశారంటే, ఆ ట్రస్టీ ఉన్నాడు అక్కడ, చైర్మన్, అది హెరిడిటరీ, ఆ చైర్మన్ లెటర్ రాశాడు, ఇది మార్చేసేయాలని చైర్మన్ రాశాడంట. చైర్మన్ రాస్తే అసలు వాట్ ఈస్ ద బేసిస్, నేను కొత్తది పెట్టాలని ఆయన చెప్పాడు. ఇది పెట్టి దాంట్లో మంత్రి గారి ఆదేశంతో
ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి ఈఓ కమిషనర్కు రాశాడు. ఆహా, ఇది యాక్సెప్టెన్స్. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గంలో తనకు అంటే కూడా మహంకాళి టెంపుల్, అవును, అక్కడ ఏదైనా తనకు తెలియకుండా జరుగుతుంది అని చెప్తే నమ్మే జనం కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఎవరు అంత పిచ్చోళ్ళు కాదు కదా, చెవులు పూలు పెట్టుకోలేదు. ఈయన చేయించేసి అది నాకు తెలియదు ఈ సంగతి అని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఆయన నియోజకవర్గం కూతవేట్లో ఆయన ఇల్లు, జస్ట్ గట్టిగా పిలిస్తే వినిపిస్తుంది. ఒక టెంపుల్ దేవాలయం వాళ్ళు ఏదైనా ఆయన దగ్గరికి రోజు అందరు వచ్చి హాజరు ఇస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్లు సివిల్ డ్రెస్ లో అక్కడ వస్తారు, సివిల్ డ్రెస్ లో అక్కడ వచ్చి హాజరు ఇస్తుంటారు. ఏం అవసరం పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి పోవడానికి? రైట్, ఇవన్నీ ఆయన నడిపిస్తున్నాడు. అట్లా నాకు తెలియదు అనే మాట కాకుండా మొన్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడాం, కలిసి వచ్చాం. ఆయన లేదు, నేను కమిషనర్తో మాట్లాడాను, ఆ వివరాలన్నీ కూడా ఇది మేము కానివ్వం, ఇది మా ముందే కమిషనర్కి ఫోన్ చేసి శశిధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఈ రైటింగ్లో కమ్యూనికేట్ చేయండి, ఎలాంటి చర్యలు ముందుకు తీసుకోవద్దు అని చెప్పి, తర్వాత అదే రోజు పుష్పగిరి స్వామి గారు వస్తున్నారు అక్కడికి. సరే, వాళ్ళు ఏమిటంటే పుష్పగిరి స్వామి గారు ఆమోదించారు అని చెప్పుకోవడానికి ప్రయత్నం. అంతకుముందు ఆయన శిష్యుల్ని పంపించాడు, ఏదో కొలతలు తీసుకొని పోయారంట, స్వామీజీ వచ్చారు. స్వామీజీ అంటే నేను వేరే ఉద్దేశం కాదు, కానీ అది కమిషనర్కు ఎవరికి తెలియకుండా ఇది నడిపిస్తున్నారు వీళ్ళు. అంటే ఒక ఈఓ ఇదంతా చేస్తున్నాడంటే మంత్రి అండదండలు ఉన్నాయి కదా అన్నట్టుగా, లేకపోతే ఈయన ఏదో చేస్తున్నాడు. సరే, అది అట్లా జరిగిపోయింది. సో అది ఒక ఇష్యూ మంత్రి గారు క్లియర్ గా చెప్పేశారు, అది ఆగిపోయింది. టెంపుల్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే మనం ఒక రిలీజియస్ సెంటిమెంట్ తో మనం ఆడుకోవచ్చు. అండ్ దట్టు సికింద్రాబాద్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్ బోనాలు, మొక్కిన మొక్కులు తీర్చే కల్పవల్లి అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతారు. మనకి అది ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దట్టు మహంకాళి టెంపుల్, అది సికింద్రాబాద్ ఎంత ఫేమస్ సార్. అది దాంట్లో మేము ఉన్నప్పుడు ఏవో అంటున్నాడు, నే సార్ మేము మాకు తెలుసు కదా, తప్ప ఏదన్నా ఉంటే మాకే అవుతుంది కదా. 4 రోజులు తర్వాత 10 రోజులకి యాక్సిడెంట్ అయిందా. దాన్ని ఏం చెప్తున్నారంటే ఇది టెంపుల్ ని బాగు చేయాలనుకుంటున్నాడు కనుక ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది వార్నింగ్ రా అని చెప్పి అమ్మవారు వార్నింగ్ ఇచ్చిందని అనుకోకుండా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో కాదు ఇదే. అక్కడ ఉండే ట్రస్టీస్, పూజారులు ఇవి బయటపడితే వీళ్ళంతా కూడా బెదిరిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరిస్తారంట. ఈ మహంకాళి గుడిని నేను వదిలిపెట్టదలుచుకోలేదు, మిస్యూజ్ జరుగుతున్నాయి, ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి లక్షలాది రూపాయల కలెక్షన్ మొదలు పెట్టారు. ఎక్కడా లెక్క లేకుండా పోతుంది, బిజినెస్ చేసుకో విత్ ఇన్ దట్ ఏరియా సార్. అంటే భక్తులు దాతలు ఉంటారు కదా, అవును, ఏదో డొనేట్ చేయాలని, కొంతమంది గుప్తంగా చేస్తారు బయటపడకుండా, కొంతమంది రాయించుకుంటారు, అనేక రకాలుగా ఉంటారు. వీళ్ళు లెక్కల్లో చూపించినటువంటి వాటికి కూడా డొనేషన్స్ తీసుకొని జేబులు వేసుకుంటారు. అమ్మవారి పేరు మీద, దేవుడి పేరు మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు చాలా పెద్ద ఎంక్వైరీ జరిగింది, ఏమి లేకుండా దాన్ని కవరప్ చేశారు. ఓకే, కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను వదిలిపెట్టేది లేదు. వాడు అట్లీస్ట్ సంబడి హ్యావ్ టేకెన్ దిస్ స్టెప్ సార్. వెరీ హ్యాపీ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వచ్చారు, లోకల్ గా బీజేపీ కార్పొరేటరు, అవును, బీజేపీ కార్పొరేటరు రేపు శ్రీనివాస్ యాదవ్ ఏమంటాడో అని ఆయన భయం. ఆయన సార్ వాళ్ళు నామాత్రంగా ధర్నా చేసినాం దాంట్లో డెప్త్ కు బోరు, చదవరు, ఏ విషయాలు అంటే మనం వాట్ ఈస్ ది పాయింట్ అనేది. కానీ అంత పెద్ద దేవాలయం మీద కూడా అంత పెద్ద సెంటిమెంట్ సికింద్రాబాద్ అనే కాదు సార్, బోనాలు జాతర అంటేనే రాష్ట్రం అంతా అందంగా చూస్తారు. అసలు వెయిట్ చేశారు ఆషాఢ మాసం అంటే. ఒకప్పుడు నిజంగా సరే ఇదేదో నెగిటివ్ వైభాన్ని ఆగేటువంటి పరిస్థితి నుంచి మహంకాళి బోనాలు, చార్మినార్ బోనాలు, గోల్కొండ బోనాలు, అసలు మహంకాళి బోనాల జాతర కల్చరల్ ఫెస్టివల్, ఎగ్జాక్ట్లీ రిలీజియస్ కల్చరల్ ఫెస్టివల్, రైట్, స్టేట్ ఫెస్టివల్ గా ఇప్పుడు డిక్లేర్ చేసి. అబ్సల్యూట్లీ, తెలంగాణ వచ్చిన తర్వాత అదే జరిగింది మనకి. అలాంటి అద్భుతమైనటువంటి టెంపుల్లో ఇది అంటే వీళ్ళ ఆలోచన అంతా చాలా నేరోగా ఉంటుంది. అంటే సార్ వాస్తవాలు అర్థం చేసుకోరు, ఇష్టానుసారం ఏది చేసినా చెల్లిపోతుంది అనే దూరంలో పోతుంది. అంటే సార్ ఇప్పుడు రీసెంట్ గా, అంటే దీనికి కాంటెక్స్చువల్ గా ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. మనం చూసాం యాదగిరి గుట్ట యాదాద్రి అయ్యింది,
మొన్న గట్టిగా ఒక 2 వర్షాలు సార్, ఒక్కటే రోజు పడిన గట్టి వర్షానికి టెంపుల్ నిండా వాటర్ రావడం. అంతకుముందు ఉన్న పురాతన టెంపుల్లో ఎప్పుడు రాలేదు ఆ ఇష్యూ. చిన్న గుహలో చిన్న విగ్రహం అయినా చిన్న టెంపుల్ అయినా ఎప్పుడు ఆ ఇష్యూ రాలేదు. బట్ ఎప్పుడైతే టెంపుల్ ఎక్స్పాన్షన్ అన్నారు, ఆ రోడ్లు పగిలిపోయాయి. కేదార్నాథ్ దేవాలయం ఆ, నేను వెళ్ళాను 1975లో, నాన్నగారు గవర్నర్గా ఉన్నాం. రైట్ రైట్. ఆ దేవాలయం ఈ మధ్య వరదలు ఇవన్నీ కూడా రావడం మనం చూసాం. 2013 ఆ దేవాలయం ఏ విధంగా ఆ లొకేషన్ ఎట్లా ఉందంటే, ఎంత వరద వచ్చినా ఎంత పైనుంచి ఏది అంటే బాగా ఒకసారి ఎక్కువ వస్తే బురద రాళ్ళన్నీ కరెక్ట్ కరెక్ట్. మొన్న 2013లో వరదలు వచ్చినప్పుడు కూడా అవన్నీ వచ్చినాయి, కానీ టెంపుల్ చెక్కు చెదరకం. కరెక్ట్. అంటే వాళ్ళ పెద్ద ఆ రోజుల్లో ఉన్నటువంటి మహాన్లు వాళ్ళు ఒక ఎక్కడ పెట్టాలి అనేది చాలా శాస్త్రోక్తంగా సైన్సు సర్వే ఏమి లేకుంటే ఈ చోట పెడితే దీనికి ముప్పు ఉండదు అనే దూరంలో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడున్నంత ఎడ్యుకేషన్ అప్పుడు లేదు కదా సార్, అయినా కానీ అంత అద్భుతంగా ఉన్నాయి. బట్ దట్స్ ఫినామినల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సార్. యాదాద్రి ఏమిటంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, కేసీఆర్ గారి ముఖం ఉండేటట్టుగా శిల్పాలు చెక్కి, కారు గుర్తు ఉండేటట్టుగా శిల్పాలు. ఇది దేవాలయం అంటే ఇది పార్టీ ప్రచారక సంస్థ అయిపోయింది అది కూడా. సార్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ టెంపుల్ థింగ్, గాంధీ గారి విగ్రహం దేశంలోనే, నేను చదివాను సార్ ఆ ఆర్టికల్ ని కూడాను, దేశంలోనే మొట్టమొదటి మహాత్మా గాంధీ గారి విగ్రహం మన హైదరాబాద్ లోనే ఉంది. అది విగ్రహం జేమ్స్ స్ట్రీట్ స్పెసిఫిక్ గా మనం మాట్లాడితే. ఆ విగ్రహాన్ని తరలించాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు చరిత్ర తెలియదు, గతంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు తుడిచేయాలి, చరిత్ర తిరిగి రాయాలి, ఏదో మేము చేసినట్టుగా చూపించుకోవాలి. మహంకాళి దేవాలయంలో పెద్ద విగ్రహం ఏంటంటే అబ్బో ఏదో బాగా గొప్ప ఘనకార్యం చేశాడు అని అనిపించుకోవాలి, అనాలోచితంగా. మహాత్మా గాంధీ విగ్రహం ఏదైతే ఉందో, గాంధీజీ చనిపోయింది 48లో, 1948. అంటే కొంతకాలానికి దీన్ని ఆలోచన చేసి ఇటలీ దేశంలో దీన్ని తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి, ఓకే, ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ చెప్పడం పెట్టడం రావడం టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత ఎన్నో రోజులకి ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే వెంటనే ఆర్డర్ చేస్తే పంచలోహాల విగ్రహం అది. మామూలుగా మనం చూస్తాం స్టాచ్యూస్ పెయింట్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్, కలరు ఒకటి గోల్డ్ ఒకటి రకరకాలుగా చేస్తారు. అది పంచలోహాల విగ్రహం ఏమిటంటే అది దానికి చెక్కు చెదరదు, 70 సంవత్సరాలు దాటినా అక్కడ చెక్కు చెదరకుండా ఉంది. అటువంటి విగ్రహం దానికి ఉండే పండిట్జీ స్వయంగా వచ్చి, అంటే దేశంలోనే మొట్టమొదటి విగ్రహం అనుకొని పండిట్జీ స్వయంగా వచ్చి దాన్ని ఆవిష్కరించారు. ఆ రోజు ప్యారడైజ్ థియేటర్ చాలా ఫేమస్, అప్పుడు ఎయిర్ కూల్డ్ థియేటర్, ఫస్ట్ ఎయిర్ కూల్డ్ థియేటర్, కరెక్ట్. చాలా మంది ప్రత్యేకంగా వచ్చేది ఎయిర్ కూల్డ్ అని. ఆ థియేటర్ ఓనర్ ఆయన ఒక దాత, తనకు ఉన్నటువంటి భూమి కవాడిగూడలో గ్రేవ్ యార్డ్ కూడా డొనేట్ చేశాడని చెప్పారు. ఆ వారు అంజయ్య గౌడ్ గారు దీన్ని డొనేట్ చేసి ఏర్పాటు చేయించారు. పండిట్జీ రావడం, ప్రముఖులు బూరుగుల రామకిషన్రావు గారు ఉన్నారు, నేను ఇస్తాను ఫోటో. విజయలక్ష్మి పండిత్, పద్మజ నాయుడు గారు కూడా పండిట్జీతో వచ్చారు. ద లెజెండ్స్ ఆఫ్ దోస్ టైమ్. ఆ ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. అది వాళ్ళు పంపించి, ఇవన్నీ చరిత్ర. గాంధీజీ మొదటి విగ్రహం పండిట్జీ చేత ఆవిష్కరణ. ఇవన్నీ తెలవకుండా దాన్ని జరిపేస్తాం. దాన్ని పెడెస్టులు ఆ విగ్రహం అంతా డిజైన్ చేసింది రజా అనే ఆర్కిటెక్ట్, ఇటలీలో. లేదు, ఇక్కడ అవన్నీ కూడా చేయడానికి రజా అనే ఆర్కిటెక్ట్ చేశాడు. అక్కడ రాసి ఉంది. ఓకే, చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆయన. సో ఈ అనే ఒక మన సాంప్రదాయాలు, పాత వాటికి గౌరవించేది మానుకొని ఇష్టానుసారంగా వీళ్ళు చేయాలనుకుని సరే. దాంతోపాటు మహంకాళి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం ముందు పెద్ద విగ్రహం పెట్టినట్టు ఇక్కడ గాంధీజీ నిలువున అంటే లైఫ్ సైజు స్టాచ్యూ ఇది. దీని వెనకాల అసెంబ్లీ ముందు ఉన్నది కదా, ఏది కూర్చొని మెడిటేషన్ చేస్తున్నటువంటిది, అటువంటి స్టాచ్యూ తీసుకొచ్చి వెనకాల పెడతాం. ఉన్న స్టాచ్యూ ముందుకు జరుపుతాం, వెనకాల ఇది పెడదాం.
అంటే గాంధీజీ స్టాచ్యూ పెట్టడానికి ఇంకెక్కడ చోట్లేదా? గాంధీ అది మహాత్మా గాంధీ స్టాచ్యూ, మహాత్మా గాంధీ రోడ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. కరెక్ట్. దానికి కొత్తగా చెప్పాల్సిన గుర్తింపు అంతా వచ్చింది. గాంధీజీ స్వాతంత్రం రాకముందు సికింద్రాబాద్కు వచ్చినప్పుడు జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగారు. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదంట. కరెక్ట్. జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగి ఆ రోడ్న ఆ మార్గాన వెళ్ళిన దాన్ని గుర్తుపెట్టుకొని అంజయ్య గౌడ్ గారు ఇది ప్రతిపాదన చేశారు. కత్యవర్ స్టోర్స్ బిల్డింగ్ ఉంది, దాని ఎదురుగా ఇది. కరెక్ట్. ఓపెన్ ప్లేస్లో ఇది పెడదామని. అయితే వెనకాల ఇంకోటి పెట్టాలి అనేటువంటి ఆలోచన. ఒరిజినల్గా ప్లాన్లో ఏముందంటే వాష్రూమ్స్ కట్టాలి, అక్కడ లైబ్రరీ కట్టాలి, ఫుడ్ స్టాల్స్ పెట్టాలి. ఏమిటిది ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్ లో దాన్ని రీమోడలింగ్ ఏదో ఆ ప్రపోజల్ లో అది ఓపెన్ గా మీడియాలో వచ్చింది. ఇవన్నీ చేస్తున్నామని ఏదో ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఇదంతా చేస్తామని. సరే, ఇవన్నీ ఎవరికైనా ఆందోళన కలుగుతాయి. అసలు ఉండే దాంట్లో వాష్రూమ్స్ ఏంటి, అది ఫుడ్ కోర్ట్స్ ఏంటి, లైబ్రరీ ఏంటి, అది రోడ్డు మధ్య పెద్ద సందడి, పొల్యూషను, అక్కడ ఎవరు కూర్చోలేరు, ధ్యానం చేయలేరు. సరే, ఇవన్నీ పెట్టిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి వాటిని మేము 20వ తేదీ నాడు మేమంతా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం. ధర్నా కాదు, మేము వెళ్ళి చూసి మీడియాతో మాట్లాడాం. ఆయన వెంటనే, అంటే అంతకుముందు ఏం చేశారంటే జనవరిలో అక్కడ ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, దీనికి అధికారులకు ఆదేశించాడు, దీనికి కొంత భూమి రోడ్ను కొనాలంట. దీని విస్తీర్ణం పెంచడానికి భూమి రోడ్ను కొనమంటాడు. 4 వైపులా ఫుట్పాత్ ఉంది, ముందు పార్కింగ్ ప్లేస్ ఉంది. అంటే ఇది ఆదేశం ఇచ్చిన దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మనకు పండిట్జీ స్టాచ్యూ హ్యాబిట్స్లో ఉంది, పెద్ద సర్కిల్ ఉండేది. కరెక్ట్. క్రమంగా మనకు రోడ్ వైడనింగ్ ఇవన్నీ చేసుకునేటువంటి క్రమంలో ఆ సర్కిల్ విస్తీర్ణాన్ని తగ్గించాం. అవును. సరే, ఇక్కడ ఉండేదాన్ని వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాని బ్యూటిఫికేషను, సుందరీకరణ ఏది చేస్తే ఫుట్పాత్ అనేది చుట్టూ లేకుండా ఉంటే, రోడ్డే ఉంటే కరెక్ట్ కాదు. అది ఉండే ఫుట్పాత్ని తీసేస్తాము, రోడ్ను అక్కడ దాకా పెట్టి చాలా పెద్దగా పెడతాం. ఎవడో ఆర్కిటెక్టు దానికి 3D విజువల్ పెట్టారు, అది చూస్తే ఓహో చాలా బాగుంది అనుకుంటారు. చూపిస్తే నేను కూడా ఒక ప్రముఖ పత్రిక సంపాదకునికి అది పంపించాను. అంటే ఆ వీడియో ముందు పంపిస్తే చాలా బాగుంది అన్నాడు. తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది దాని చరిత్ర ఏంటి, అసలు ఎందుకు అక్కడ చూస్తే ఏముందంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తాం కదా, 3D యానిమేషన్ అవన్నీ చేసి ఇట్లా అక్కడ పరిస్థితి లేదు. చిన్నది దాన్ని బాగా చేసుకుని పెట్టుకోవాలి. సో అదైంది. మేము కాంట్రాక్టర్ చెప్పాడంట, ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చెప్పాం, కాంట్రాక్టర్ చెప్పాడంట, మీరు దీన్ని టచ్ చేసే బాధ్యత నేను తీసుకోను. ఓకే, ఈ స్టాచ్యూ డ్యామేజ్ కావచ్చు, మేము బాధ్యత తీసుకోం, ఈ పని మాకు పెట్టకండి. ఇది అంటే దీన్ని ముందుకు జరిపి వెనక 10x10 ప్లాట్ఫామ్ పెట్టి 10 feet by 10 feet ప్లాట్ఫామ్ పెట్టి దాంట్లో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టాలి. ఇది ఈ రెండో విగ్రహం పెట్టే దాంట్లో అందరు కూడా ఏమిటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ను గుర్తు చేసుకుంటున్నారు. అంటే శ్రీనివాస్ యాదవ్ గారి వ్యవహారం అట్లా. ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, దాంట్లో ఏమైనా అర్థం ఉందా? లేనటువంటి చోట పెట్టండి. కరెక్ట్. చాలా చోట్ల గాంధీజీ పెట్టండి, అంబేద్కర్ పెడుతున్నాం, మనం చాలా ఇతరులు ఎంతో ప్రముఖులు అన్ని పెడుతున్నాం, గాంధీజీది పెట్టండి. ఈ ఫస్ట్ స్టాచ్యూ దీనికి ఉండేటువంటి శాంక్టిటీ, దీనికి ఉండేటువంటి దాన్ని మనం కాపాడాలి కదా. అవును. బట్ స్టిల్ నథింగ్ డూయింగ్. ఈరోజు కూడా నేను చెప్పాను. ఇంకోటి ఏమిటంటే ఈరోజు నేను మళ్ళీ అధికారులకు లెటర్ రాస్తూ ఏమన్నానంటే, శ్రీనివాస్ యాదవ్ చాలా మొండిగా చేస్తాడు, నేను ఆయనను డైరెక్ట్గా అనదలుచుకోలేదు, కానీ ఆయనను సంతోష పెట్టాలని చాలామంది ఉంటారు కదా, ఏదో రకంగా మేము అడ్డుకుంటున్నాం. స్టాచ్యూ పెట్టాలంటే ఒకే రకంగా అవుతుంది. ఈ స్టాచ్యూని ఏదన్నా డ్యామేజ్ అయిందనుకోండి, తప్పనిసరిగా తీసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అవును. అటువంటిది చేసే
ప్రమాదం కూడా ఉందని చెప్పి నేను అధికారులను హెచ్చరించి అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టి నిఘా పెట్టాలని చెప్పారు. బట్ డిడ్ దే యాక్సెప్ట్ సార్ ఆ ప్రపోజల్? ఈ రోజు ఇప్పుడే నేను ఇంటర్వ్యూ కూర్చో ముందు అదే పంపించాను. ఐ మీన్ ఆ మెయిల్ ఇప్పుడు ఏదైతే మీరు డ్రాఫ్ట్ చేశారు అది. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏమిటంటే ప్రివెన్షన్. కరెక్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్. అది అయిన తర్వాత ఏమిటి అనేది కాదు, కాకుండా ఏం చేయాలి. వీళ్ళ ఆలోచన దేనికైనా తగ్గిస్తారు, ఏదైనా చేస్తారు. అరే ఏం చేయాలి, అదేదో అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, తీసేసి మనం కొత్తది పెడదాం, బ్రహ్మాండంగా పెడదాం అని చెప్పి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది అని చెప్పి నాకు ఆందోళనగా ఉంది. చాలా మందితో మాట్లాడితే ఏమైనా చేస్తారు సార్ వీళ్ళని. చూస్తున్నాం కదా సార్ చాలా విషయాలు ఎలాంటి జరుగుతున్నాయో సార్. సేమ్ టైం హైదరాబాద్ లో హౌసింగ్ సొసైటీకి అలొకేట్ చేస్తున్నటువంటి ల్యాండ్స్ నేను ఒకటి చెప్తాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార దుర్వినియోగం 2000 అంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత తప్పులు జరుగుతూనే ఉంటాయి. నేను ఇదేదో ఒకే పార్టీ చేస్తుందని కాదు. అయితే అది ఇప్పుడు టోటల్ గా నేషనలైజ్ అయిపోయినట్టు అయిపోయింది. ఓకే. అంటే ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారంటే మొత్తం రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి సనత్ నగర్ని మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ భూముల విషయం, ఇళ్ల విషయం, అంటే ఎక్కడ భూమి అంటే అక్కడ ప్రభుత్వ భూమి దాన్ని కాజేయాలనేటువంటి ప్రయత్నం. ఈ మధ్య హౌసింగ్ బోర్డు సంబంధించి ఉన్నటువంటి ఒక స్థలం, దాన్ని పక్కన బస్తీ ఉంది, బంజారా లంబాడీలు నివసించే బస్తీ, ఎస్ఆర్ నగర్లో. ఆ బస్తీలో వీళ్ళు కూర్చొని అక్కడ పక్కన ఉండేటి 380 అంటే చిన్న ల్యాండ్ 380 యార్డ్స్, దాన్ని ఏదో తప్పుడు పత్రాలు సృష్టించేదో చేసుకున్నారు. అది ఏం చేసినా ఈ బస్తీ వాళ్ళు వెళ్ళి సార్ ఇది మాది భూమి అంటే మార్చ్ 28, 2021 ఓకే. మంత్రి గారు తన సహచర మంత్రి హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఓకే. లేఖ రాసి ఏమిటంటే మీరు ఈ భూమి విషయం ఎంక్వైరీ చేయించండి, ఇక్కడ వాళ్ళది అంటున్నారు, మీరు ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్ట్ నాకు పంపించండి యాజ్ ఎ స్పెషల్ కేసు. సరే ఆ లెటరు మంత్రి గారి సంతకం, శ్రీనివాస్ యాదవ్ సంతకంతో పోయింది. ఆ లెటర్ చదివిన తర్వాత, ఆ లాంగ్వేజ్ చూసిన తర్వాత, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ చూసిన తర్వాత నాకు అంటే నవ్వాలన్నా ఏడవాలనో అర్థం కాలేదు. సరే అందరికీ అన్ని రావు, కానీ స్టాఫ్ అయితే ఉండాలి కదా. అందుకని నేను నిన్న మంత్రికి రాసినటువంటి లేఖ కింద గమనిక పెట్టాను. గమనిక మీరు సులువుగా అర్థం చేసుకోవడానికి తెలుగులో రాస్తున్నారు, లేకపోతే ఇంగ్లీష్ లో పాపం ఆయనకు ఇబ్బంది, చదివి చెప్పేవాడు ఏం చెప్తాడు. సార్ మంచి స్టాఫ్ ఉంది సార్ ఆయనకి. మరి ఆయన లెటర్ నేను చూసిన దాని తర్వాత ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఏమిటి ప్రశాంత్ రెడ్డి గారిని అడిగారు, చెప్పండి. అయిపోయింది. జూన్ 15 ఆ సైట్ విజిట్ పెట్టుకున్నాడు. ఆయన మంత్రి గారు. ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్ సైటు ఏదైనా ఉంటే పెద్ద ప్రాజెక్ట్ సైట్ అది ఉంటే విజిట్ చేస్తారు కదా. ఈ 380 గజాలు అది విజిట్ పెట్టుకొని 15 జూన్ 2021 దాని తర్వాత అంతకులోపు ఏమైంది, వెనకకు తిరిగి చూసుకుంటే డిసెంబర్ 2020లో మున్సిపల్ శాంక్షన్ తెచ్చుకున్నారు ఆ సైట్ మీద. ఆ సైట్ ఎవరైతే ఓనర్స్ గా ఉన్నారో అని చెప్పుకున్నారో వాళ్ళు. 15 జూన్ మంత్రి వెళ్ళాడు. 4 రోజుల ముందు 11వ తేదీ జూన్ 11వ తేదీ నాడు మంత్రి గారికి సంబంధించినటువంటి ఆయన పార్టీకి సంబంధించిన 4 ఆ భూమి కొనేసుకున్నారు సేల్ డీడ్ ద్వారా. ఓకే. రిజిస్టర్డ్ సేల్ డీడ్ 11వ తేదీ చేసుకొని 15వ తేదీ నాడు మంత్రి గారు విజిట్. అంటే ఇది ఏమిటి భూమి, ఎవరు ఏమిటి చూడ్డానికి, వీళ్ళు కొనుక్కోండి, మీరు చేసుకోండి, ఎవరు రావద్దు అని చెప్పి హెచ్చరిక చేయడానికి, అధికారులకు ఇండికేషన్ ఇవ్వడానికి అక్కడికి వచ్చాడు. కానీ ఫాలో చేయకుండా, ప్లాన్ ఫాలో చేయకుండా కడుతున్నారని చెప్పి దాని మీద ఒకసారి క్యాన్సిల్ చేశారు బిల్డింగు. ఇది హైకోర్టులో ఏదో దాన్ని ఒక కేసు పాతది ఏదో పెట్టి ఇప్పుడు ఉంది. మనం ఇద్దరం మనకు సంబంధం లేనటువంటి భూమి నాదని నేను, నీదని నువ్వు పెడతావు. కోర్టు ఏదో తీర్పు చెప్పాలి కదా. కరెక్ట్ సార్, తప్పదు, అప్పటికైతే హోల్డ్ లో ఉంటదిగా. అట్లేదో చేసుకున్నారు. అది ఇవన్నీ అయిపోయినాయి. మేము ఈ విషయాలని బయట పెట్టి హౌసింగ్ బోర్డు
ఎండీని కలిసాం, ఓకే వీసీ ఎండీని కలిసి ఇవన్నీ కూడా చేసి దాని మీద ఇప్పుడు స్టేటస్ కో వచ్చింది. ఓకే అంతకుముందు స్టేటస్ కో రాకముందు ఒకసారి ఈ బస్తీ వాళ్ళు పోతే మంత్రి గారు అన్నాడు, నేనేం చేయాలి, నేనేం చేయలేను, కోర్టులో ఉంది, మీరు మంచి లాయర్ను పెట్టుకోండి. కోర్టు అక్కడ పోతే రిపోర్ట్ ఇచ్చిందంటాడు, వీళ్ళను కట్టుకోమంటాడు, నేనేం చేయలేనంటాడు. తర్వాత ఏమంటాడంటే అది స్టేటస్ కో నేనే తెప్పించినాడు. అంటే ప్రజలు ఇవన్నీ కూడా సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటా సార్. అంటే ఇది ఒకటి. సంజీవ్ రెడ్డి నగర్ అవతల పక్కన ఇంకో ల్యాండ్ ఉంది, ఓ 1600 గజాలు. అక్కడ ఏదో కొంచెం డిస్ప్యూట్ ఉంది. నేను ఉన్నప్పుడు దాని గురించి పెద్దగా అంటే డిస్ప్యూట్ ఉందని చెప్పారు. దాన్ని ఎవరు అంటే డిస్ప్యూట్ ఎవరిదైతే ఉంటే వాళ్ళు అప్రోచ్ కాలేదు. ప్రభుత్వ పరంగా జిహెచ్ఎంసీలో వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవు, అది ఉండిపోయింది అట్లా. ప్రైవేట్ ల్యాండ్ గానే ఉండిపోయింది, ఖాళీగా ఉంది. ఓకే 2016 ఫిబ్రవరి వచ్చేసరికి బ్లూ షీట్స్ పడ్డాయి చుట్టూ. బ్లూ షీట్స్ వేసుకొని ఏమిటంటే ప్రైవేట్ ల్యాండ్ ఇది మేము మాది అని చెప్పి ఆ కాలనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేనేం చేస్తాను, వాళ్ళ భూమి అయితే నేనేం చేస్తాను, కాదు సార్ ఒక్కసారి వచ్చిపోండి. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిటంటే కోర్ట్ ఆర్డర్ ఉందని. కోర్ట్ ఆర్డర్ ఏముంది, 2013 నవంబర్లో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే జిహెచ్ఎంసీని ఆదేశించింది, 3 నెలల్లో అక్కడ నిలువ ఉన్నటువంటి చెత్త అంతా మీరు క్లియర్ చేయండి. ఇది ఓనర్షిప్ కాదు, అవును, చెత్త మాత్రం క్లియర్ చేయండి అని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశం. అది పెట్టి కోర్ట్ ఆర్డర్ ఉందంటారు. 2013 నవంబర్ నుంచి 2016 వరకు వెయిట్ చేసిందంటే 2014 నేను ఓడిపోయినాను. అవును, దాని తర్వాత ఆయన కార్యక్రమం రంగంలోకి దిగాడు, కరెక్ట్, అందరినీ మేనేజ్ చేసుకున్నాడు. మంత్రి గారి దగ్గరికి పోతే నేనేం చేస్తా, ప్రైవేట్ ల్యాండ్ అన్నాడు. ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా అవుతుందని చెప్పి మొన్న వివరాలను బయటకు తీసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టించారు. ఇప్పుడు సేఫ్డ్ అట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక్కసారి అదే ఇది ఒక హైదరాబాదు రాష్ట్ర రాజధాని నడుబొడ్డున ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా ఉన్నాయి. అవి ఇంకా కొన్ని బయట తీసేది ఉంది. 4 ఎకరాలది కూడా ఉంది ఆ సనత్ నగర్ బ్యాక్ సైడ్ ఏరియా ఇక్కడ బేగంపేటలో. దాన్ని కూడా ఇంకా నేను ఉంది. అది నాలా 4 ఎకర్స్ అంటున్నారా, లేదంటే ఇటు ఎయిర్పోర్ట్ సైడ్ 4 ఎకర్స్ అంటున్నారా? ఇంకోటి వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఈ మధ్యలో పత్రికల్లో వచ్చింది, 200 కోట్ల విలువ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఏదో చేయాలని చేస్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డు కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు పట్టించుకోరు, ఇంట్రెస్ట్ తీసుకోరు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేసు అంటే వాళ్ళు ఓడిపోవాల్సిందే, మేనేజ్ చేసుకుంటారు. చాలా చోట్ల ఇది జరిగింది. సరే, నేను ఇంకో చోట గవర్నమెంట్ ల్యాండ్ ఎవరిదో అని చెప్పి వాళ్ళు చేస్తూ పోతే నేనేం చేస్తా, ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టించాను. 3 చోట్ల పెట్టించాను గవర్నమెంట్ ల్యాండ్. సార్, ఇక్కడ ఒక చిన్న మాట, మీరు సిటీలో ఉన్నారు, ప్రజలకు అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అసలు మీ దాకా రీచ్ అంటే ఈ ఏరియాకి అంటే మీరు లోకల్ గా స్థానికంగా నేను ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉండేటువంటి దాంతో చేస్తున్నాం చాలా చోట్ల. అయితే ఒకటేమవుతుందంటే ఇలాంటివి ఏదైనా వస్తే మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు దాన్ని లేవనెత్తుతలేరు, ప్రజలకు అనుమానాలు కలుగుతాయి. ఎందుకు లేవనెత్తుతలేరు అనేటువంటిది అనుమానాలు వస్తాయి. కనుక జరుగుతూనే ఉన్నాయి, పాపం చెప్పలేక. ఇంకొక విషయం, సిద్దిపేటలో సార్ నా కాన్స్టిట్యున్సీ అతను 2 ఎకరాల పైచిలుపు భూమి ఉంది. ఓకే, వీళ్ళ బంధువులది అంతకుముందు ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరికో అమ్మినట్టు ఏదో క్రియేట్ చేశారు. ఓకే, కోర్టులో అవి తప్పు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చేసి. ఓకే, అంతలోపు టిఆర్ఎస్ సర్పంచ్ ఆ గ్రామంలో, సిద్దిపేట రూరల్లో ఉంది ఆ గ్రామంలో, అక్కడ మిషన్ భగీరథ ట్యాంక్ కట్టడానికి పెట్టేశారు. ఇంకేదో నిర్మాణం తెలిసి కూడా వీళ్ళు వెళ్ళి చెప్తుంటే వీళ్ళను కొట్టడానికి చేయడానికి వచ్చారు. అది ఆర్డీఓ కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా ధరణి ఓపెన్ కాదు. ఈరోజు ఆర్డీఓతో మాట్లాడితే లోకల్ గా పోతే అక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు. ఇది అధికారమా, ప్రభుత్వమా? అన్యాయం చేసి అక్రమంగా ఇవన్నీ కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాడిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? కరెక్ట్. లేదు, నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను సార్, పోలీసు అవసరం ఉంటే పెట్టి నేను చేస్తామని. అవసరం ఉంటే నేను పోతాను అక్కడికి. వాడిని రైట్ రాయల్గా వాళ్ళది ల్యాండ్, అది
కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఉమ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇంతకు ముందు ఉన్న వెంకటరామరెడ్డి కలెక్టర్ ఆదేశం కూడా ఇచ్చాడు. ఓకే. దాన్ని చేయాలంటే ధరణి ఓపెన్ కావాలి. ఈ ధరణి ఇది ఒక మహా దుర్మార్గపు ఈ పోర్టల్ పెట్టారు. చాలా మంది అంటే లక్షలాది మంది దీంతో చాలా ఇబ్బందులు పడ్డారు. సార్ రీసెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద కూడా దీని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి కదా సార్. ఆర్డీఓలు ఎంఆర్ఓల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ధరణి తర్వాత. ఇది ఏమైపోయిందంటే అంత మ్యానిపులేషన్ ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. సార్ దీనికి అడ్డు అదుపు ఉండదా? అంటే మీరు అన్నట్టుగా సిటీలోనే ఇంతగానం జరుగుతుంటే రాష్ట్రం అంతా ఏం ఇంకెంత జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అండ్ దట్ ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ ఇన్సిడెంట్ తెలంగాణలో మోస్ట్ డెవలప్డ్ సెకండ్ లొకేషన్ అది సిద్దిపేట, గజ్వేలు, సిద్దిపేట, తర్వాత సిరిసిల్ల. ప్రైమ్ కాన్స్టిట్యున్సీస్. అలాంటి కాన్స్టిట్యున్సీలోనే ప్రజలకు న్యాయం లేకపోతే ఇంకెక్కడ సార్? ఎక్కడ పలుకుబడి, ఎక్కడ అధికారం ఎక్కువగా చేతిలో ఉంటుందో ఆ అధికార దుర్వినియోగం కూడా ఎక్కడో జరుగుతుంది. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారి ఒక బ్రదర్ ఉన్నాడు, చిన్న శ్రీనివాస్ యాదవ్. అతని పైన 307 కేసు పెట్టించాను, ఎస్సీ అట్రాసిటీ పెట్టించాను. కేటీ రామారావు, శ్రీనివాస్ యాదవ్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వారిపైన 420 కేసు పెట్టాలని చెప్పి లోకల్ స్లమ్ వాళ్లతో లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాను. కేటీఆర్, కేటీ రామారావు అండ్ శ్రీనివాస్ యాదవ్. అక్కడ అంబేద్కర్ నగర్ అని మన నెక్లెస్ రోడ్ లో ఉంది. రైట్. నేను వాళ్ళకు పట్టాలు ఇప్పించింది నాన్నగారి టైంలో. కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం, కొన్ని సర్వే కాకుండా ఉండిపోయినాయి. వాళ్ళకి ఇండ్ల నిర్మాణం చేయాలంటే ఆ గతంలో కాలేదు. అక్కడ ఎందుకు కాలేదంటే కొంత నేను అధికారంలో లేనప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు వేరే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఎత్తేయాలి, స్లమ్ ఖాళీ చేయించాలి. సార్ ఇప్పుడు దాన్ని ఆనుకునే కదా సార్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ అన్ని హుసేన్ సాగర్ కు అంటే లాంగ్ కరెక్ట్ మొత్తం రోడ్ ఫేసింగ్ అంతా బాగుంది. నెక్లెస్ రోడ్ కి దాని మీద కన్నేశారు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము ఇల్లు కట్టిస్తామంటారు. అనేక చోట్ల ఫౌండేషన్ లేసి ఏమి చేయకుండా ఉన్నారు. ఇక్కడ ఖాళీ చేయండి మేము కడతామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వితౌట్ ఎనీ బేసిస్ చేసే ప్రయత్నం చేస్తే నేను పోలీసులో కంప్లైంట్ ఇవ్వమన్నాను. పోలీసు వాళ్ళు, ఎస్బీ వాళ్ళు వచ్చి మొత్తం పేపర్స్ తీసుకెళ్లారు నాది మా ఆఫీస్ నుండి. దాని తర్వాత చెప్పినట్టున్నారు తొందరపడొద్దని. నేను ఒత్తిడి చేసినందుకు ఇప్పుడు అక్కడ హౌసింగ్ వచ్చింది. రైట్. ఆ రకంగా చేసినా కూడా హౌసింగ్ వచ్చింది. సార్ హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ సర్వైవ్ ఇన్ ది స్టేట్ సార్? ఐ మీన్ చాలా ఈ మధ్య బండ మైసమ్మ నగర్ అని చెప్పి అక్కడ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి 6 సంవత్సరాలు అయింది ఖాళీ చేయించి. 6 సంవత్సరాల నుంచి 306 మంది ఎంతో ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెల కిరాయి కట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏదైనా మంచి చెడ్డ జరిగితే ఇక్కడ కాదు, చావు అంటే ఇక్కడ మీరు పెట్టుకోలేరు, ఇక్కడ కూర్చోలేరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడో కిరాయికుంటే వాళ్ళు ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. చాలా మంది బాధపడ్డారు. 60-70 మంది చనిపోయినారు అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. 6 సంవత్సరాలు అయింది. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో మొత్తం హైదరాబాదులో మీకు ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి కొనాలనుకుంటావు. కొనాలనుకుంటే నీ బడ్జెట్ ఎంత, నీ దగ్గర ఉండే డబ్బు ఎంత, దాన్ని బట్టి కొంటావు కదా. అంతే కదా సార్. లేకపోతే అన్ని కొనేస్తానని చెప్పి అందరికి అడ్వాన్స్ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు పెట్టి తీసుకోలేవు కదా. అన్ని ఈఎంఐలు కూడా మనం కట్టుకోలేము కూడా. ఆ రకంగా ఉంది వీళ్ళ వ్యవహారం. మొత్తం అంతా పగల కొట్టేసి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు కిరాయిలు కట్టుకుంటూ. ఇది ఒకవైపు ఉంటే, ఒక సందర్భంలో ఓల్డ్ పార్టీగడ్డ ఉంది, జేఎన్ఎన్ఆర్ఎం కింద ఇండ్ల నిర్మాణం జరిగింది. 2000 జరిగేటువంటి సమయంలో 2009లో అక్కడ కాంట్రాక్టరు బీజేపీ కార్పొరేటర్గా ఎక్కడో ఎలెక్ట్ అయ్యాడు. అతనికి అర్హత పోతుంది, కాంట్రాక్టర్గా ఉండలేడు. అప్పుడు కొత్త కాంట్రాక్టర్ను పెట్టి చేయాలంటే టైం పట్టింది. అది 2013 వచ్చేసరికి హడావిడి, కొంత వర్క్ అనుకున్న మేరకు జరగలేదు. చివరికి పైప్స్ కొంత కనెక్షన్ ఇచ్చేది ఉంది. దాని సర్వే ఎప్పుడో జరిగిపోయింది. సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి అఫీషియల్గా. 2014లో
అది కంప్లీట్ అయిన తర్వాత 8 సంవత్సరాల్లో ఆ ఇండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నారు, దాన్ని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. అర్హులైనటువంటి వారికి ఇప్పటికీ దాంట్లో ఇల్లు ఇవ్వకుండా దాన్ని అడ్డుకొని మంత్రి గారు చేసే తతంగం ఇది. ఉండే వాళ్ళని ఖాళీ చేయించుకోవడం ఒకవైపు అయితే, కట్టిన వాటిని ఇవ్వకుండా పెట్టేది ఇది ఒకటి. అంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఇల్లు వచ్చినా వాళ్ళ వాళ్ళు కడుపులో మంట ఇంత అంతా కాదు. ఏదైనా చెప్పాలనుకుంటే బెదిరిస్తారు, భయపెట్టిస్తారు. అంటే చిన్నవాడంటే అందరికీ లోకువే, అంతే కదా సార్. ఇట్లా చాలా ఉన్నాయి సార్. అయితే మనం అంటే ఇంకొకటి ఉంది, జీవోఆర్ కాంపౌండ్ అని. ఆ భూమికి ఇప్పటికీ ఓనర్ కాంపన్సేషన్ ఇవ్వలేదు. నేనేమన్నానంటే కాంపన్సేషన్ ఇచ్చినాక మొదలుపెట్టిన, అది ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నారో. నా దగ్గరికి ఓనర్స్ వచ్చిపోయారు. తర్వాత మంత్రి ఏం చెప్పాడో ఏమో, మళ్ళీ రాలేదు. సరే, ఇబ్బంది ఉండే నా దగ్గరకు వస్తే ఐఎమ్ దేర్. కానీ లేకుండా ఆయన ఏదన్నా అంటే నేను ఏం చేయలేను కదా, ఉండిపోయింది. దాని తర్వాత దాని పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది. ఓకే, ఆ ల్యాండ్ ఇది కలిపి ఏదో చేయాలనుకున్నారు. మధ్యలో చాలా గట్టిగా ఉన్నటువంటి ప్రహరీ గోడ, స్లమ్ ఏరియాలో బేస్మెంట్ తవ్వేశారు, సెల్లార్ తవ్వేసి దాని కింద ఫౌండేషన్ అంతా వేసేశారు. వేసిన తర్వాత ప్రహరీ కూడా వచ్చి కూలగొట్టారు. ఎందుకంటే మేము సెల్లార్ తవ్వుతున్నాం, నోటీస్ రాశాడు, సెల్లార్ తవ్వుతున్నాం, దీనివల్ల అది కూలిపోవచ్చు ఇండ్లు అని. అక్కడ 14 మంది ఉండేది. 14 మందిలో 10 మంది ఇళ్ళు మీకు పక్కన ఇస్తాము అని చెప్పి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత నేను వెళ్ళి 4 అట్లాగే ఆపాను. ఎందుకు వీరు చేశారంటే, ఒక తెల్ల కాగితం మీద చేతోటి రాసిచ్చాడు గవర్నమెంట్ నోటీస్ అని. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టైప్ ఇస్తుంటే టైప్ చేసి ఇస్తారు కదా, ఇవాళ రేపు టైప్ లేకుండా ఏది ఉండదు. చేతిరాత నోటీస్ అని పెట్టి దీని వాళ్ళతో మాట్లాడడానికి ఆ ఏరియాకు సంబంధం లేనటువంటి ఎంఆర్ఓని పంపించారు సికింద్రాబాద్ నుంచి. అది ముషిరాబాద్ మండల్, ఇక్కడి నుంచి పంపించారు. ఏంటంటే ముస్లిం లేడీ, అక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ లో ముస్లిమ్స్ ఉంటారు, అందుకని వాళ్ళను పంపించి ఒప్పించి మీరు ఖాళీ చేసేస్తే ఇక్కడికి. మధ్యలో గోడ ఎందుకు తీసేశారు? కరెక్ట్ పాయింట్, ఈజీ యాక్సెస్ కోసం. ఈజీ, అటేదో కబ్జా చేసుకోవాలని. కరెక్ట్. మీ ఇండ్లు వెళ్ళిపోయినాయి, ఆ గోడ తీసేశారు, అది ఎప్పటికో దాన్ని ఉండి కబ్జా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆపేశాను అది. వాళ్ళు 4 అక్కడే ఉన్నారు. ఖాళీ చేసినటువంటి వాళ్ళు అక్కడ ఆ స్లమ్ లో ఉన్నటువంటి వాళ్ళు పక్కన జీవోఆర్ కాంపౌండ్, వాళ్ళు మా దగ్గరికి రావద్దంటారు. మాకే కావాలి కదా. అవును, వాళ్ళు రావద్దంటారు. ఈ బండ మైసమ్మ గారు ఇంతకుముందు చెప్పాను, 6 సంవత్సరాలు అయితే 306 ఇండ్లు ఉంటే కేవలం 197 మందికే ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు. 300 మందిలో. మీరంతా రండి మాట్లాడదాం అంటే వ్యాపారం చేసుకున్నారు, అమ్ముకున్నారు. ఈ టీఆర్ఎస్ లీడర్ డబ్బులు తీసుకొని అక్కడ ఏ అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే ఒక బ్లాంకెట్గా ఏముందంటే, ఇల్లు లేనటువంటి వారు, అర్హత ఉండే వారికి ఇండ్లు ఇస్తాం, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? అక్కడ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి అక్కడ కొన్ని తరాలు అక్కడ ఉండి వెళ్ళినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? అర్హత ఉండేటువంటి వాడంటే ప్రతి ఒక్కడు అర్హత, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ అలాట్ చేస్తారు. ప్రైమర్లీ వాళ్ళే కదా సార్ ఓనర్స్. ఓనర్స్ అయితే లోకల్ గా ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బయట నుంచి అక్కడ సంబంధం లేకుండా అక్కడ గుడిసేసుకొని నేను పాతోండి అని చెప్పి చూపించుకొని ఒకే ఇంటికి 4 నిలబడి ఫోటోలు దిగి, అంటే పేదవాళ్ళని ఇల్లు ఇస్తున్నామని చెప్పి వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టి ఏడిపిస్తున్నారంటే చాలా దురదృష్టకరం. ఇది ఈ రకంగా జరుగుతుండేది. ఇజంట్ ఇట్ లైక్, అంటే వినేవాడు ఫూల్ అయితే చెప్పేవాడు ఏదైనా చెప్పేస్తాడని ఒక స్టేట్మెంట్ ఉంది కదా. ఒకటేమైపోయిందంటే వీళ్ళు, నేను కూడా ఏమిటంటే కొంత అర్థం చేసుకోవాలి కదా జనం కూడా. లెట్ దెమ్ రియలైజ్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ సార్. నేను అంబేద్కర్ నగర్ ఉంది, అవును, మీరు ఏమి లేకుండా చేస్తున్నారు, మీరు ఖాళీ చేయకండి అంటే మేము కట్టిస్తామంటే శశిధర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అక్కడ ఇంకోటి కూడా ఉంది అంబేద్కర్ నగర్, ఏమిటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హుసేన్ సాగర్ అరౌండ్ హుసేన్ సాగర్ ఎలాంటి నిర్మాణం చేయకూడదు, సుప్రీంకోర్టు ఆర్డర్ పర్మిషన్ తీసుకోవాలి. అవును, అక్కడ ప్లాన్ ఏమిటంటే వాళ్ళని ఖాళీ చేయించి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకోకుండా ఎవడో కోర్టుకి వెళ్ళి ఆపేస్తే ఒరిజినల్గా ఉండేటువంటి ఓనర్ నా ల్యాండ్ నాకు ఇచ్చేయమని వస్తాడు. వీళ్ళు చెల్లా చెదరేటు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. దట్ వాస్ ది ప్లాన్.
నేను కోర్టుకి వెళ్ళి పిఐఎల్ వేసి అడ్మిట్ చేయించి ఊరుకున్నాను. ఓకే. ఎందుకంటే వేడే ఇంకెవరో పోతారు, ఆర్డర్ తీసుకుంటారు ఏదో రకంగా. కనుక నేను కోర్టుకు వెళ్ళి ఆపేశాడు శశిధర్ రెడ్డి అనుకోని, నా ఉద్దేశం క్లియర్. ఆ రోజు పట్టాలు ఇప్పించింది నేను, మీకు ఖచ్చితంగా ఇళ్ళు రావాలని చెప్పింది నేను. ఆ ప్రయత్నంలో నేను చేసింది. తాత్కాలికంగా నా మీద చెప్తే చెప్పుకొని, బట్ ఇట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ టూ ఫాస్ట్ గా సార్. ఇప్పుడు ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో, ఆ రైట్ విషయం మీరు ఏదైతే ప్రజల ఉద్దేశం, మంచి ఉద్దేశం మీద మీరు చేశారో, దానికంటే శశిధర్ రెడ్డి ఆపారు అనేటువంటి విషయం చాలా గట్టి స్ప్రెడ్ అవుతుంది. డజంట్ మ్యాటర్. చివరికి నిలకడగా నిజం తెలుసుకుంటారు కదా. బట్ ఇట్ విల్ బి టూ లేట్ కదా. టూ లేట్, డజంట్ మ్యాటర్. ఓ ఎలక్షన్ మధ్యలో నాకు సరే, అప్పుడు మళ్ళీ నాకు పోటీ చేసే అవకాశం రాలే, వస్తే గెలిచేవాడిని. మ్యాటర్ అర్థం చేసుకున్నారు, బయట అనకపోవచ్చు కానీ లోపల తెలుసు. శశిధర్ రెడ్డి గారు అడ్డుకోవడంతో మాకు ఇండ్లు వచ్చినాయి, కరెక్ట్, లేకపోతే పోయేది. ఎందుకంటే చూస్తున్నారు కదా, వితౌట్ శిలాపలకం. నువ్వు సీఎం గారు ఫస్ట్ ఐడిహెచ్ కాలనీ అని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అని చెప్పి మొదలు పెట్టాడు. అందరూ అట్లాగే కడతారు అనుకున్నారు. ఇప్పుడు 9 అంతస్తులు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉందంటే, డ్రింకింగ్ మున్సిపల్ వాటరు, బోర్వెల్ వాటర్ ఒకే ట్యాంక్ లో నింపుతున్నారు. ఒకటే ట్యాంక్ లో నింపుతున్నారు, స్టోరేజ్. లిఫ్ట్లు పెట్టారు, దాని మెయింటెనెన్స్ 9 అంతస్తులు పోవాలి. నా దగ్గరనే లిఫ్ట్ ఇబ్బంది పడతాం, ఒకసారి సడన్ గా ఆగిపోతుంది. అవును, దానికి ఏఎంసీ కట్టి అది కట్టి దాని మెయింటెనెన్స్ ఏదో ప్రాబ్లం అది అని చూస్తుంటాం. వాళ్ళు ఏం కావాలి, ఎక్కడ పోవాలి. మరి ఏది చేసినా ప్రజలకు మంచి చేయాలి, సౌకర్యంగా ఉండేటట్టు చేయాలి తప్ప ఆనాడు ఏదో మేము చేసేసాము అనిపించుకొని పర్మనెంట్గా వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు తేవద్దు కదా. సార్, ఈ సందర్భం ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. ఈసారి శశిధర్ రెడ్డి గారు నిలబడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా. ఇట్ హ్యాస్ టు బి సర్టన్లీ సార్. లాస్ట్ టైం కూడా, అవును, లాస్ట్ టైము ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్ పోల్ పెట్టారు. కరెక్ట్. ఎప్పుడైతే నాకు పొత్తులో ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందో, ఆ టైంకి పోల్లో 68% శశిధర్ రెడ్డి, 32% శ్రీనివాస్ యాదవ్. కరెక్ట్, సనత్ నగర్ నుంచి. సో శశిధర్ రెడ్డి గారు తొందరలోనే ఆన్ గ్రౌండ్స్. ఇప్పుడు ఈ కరోనా వలన 2 years కొంత, ఎందుకంటే మనకే కాకుండా అందరికి కూడా ప్రజలకు మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనమే కేర్లెస్ గా ఉంటే కరెక్ట్ కాదు. ఆ రకంగా ఉండే దాంట్లో ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వస్తున్నాం ఫుల్ ఫామ్ లో. వెయిటింగ్ టు సీ ఇన్ ఫుల్ యాక్షన్ సార్. ఎందుకంటే మీ నాన్నగారి లెగసీ ఏదైతే ఉండిందో, పీపుల్స్ లీడర్, మాస్ లీడర్ అనేటువంటి, దట్ హ్యాస్ టు బి దేర్ అగైన్. ఇప్పటికీ నాదేమిటంటే, భగవంతుడి దయతో నేను నడిస్తే సగం వయసు ఉండేవాళ్ళు కూడా నాతో నడవలేడు. హాఫ్ మై ఏజ్ అండ్ ఆల్ యంగ్స్టర్స్ బాడీ బిల్డర్స్. సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత టైం ఇచ్చిన, వర్షం పడుతుంటే కూడా మనం హ్యాపీ వర్షంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విష్ టు సీ యూ అగైన్ ఆన్ గ్రౌండ్ సార్. కరోనా తగ్గిపోయింది ఇప్పుడు ఎలాగో, సో హోప్ఫుల్లీ మీరు మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. సనత్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ ప్రజలకి తెలిసేంతగా మీరు మాట్లాడితే చూడాలని, హ్యాపీగా మీరు గెలిస్తే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది మరి శశిధర్ రెడ్డి గారితో మాట మంతి. ఒకటైతే వాస్తవం, నిజంగానే జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని ప్రజలు అధికార పక్షానికి చెప్తే పట్టించుకోరు అనేది తెలిసినప్పుడు, అట్లీస్ట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గెలిచినా ఓడినా ప్రజల్లో మీకోసం అంటూ ఉండేటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి, శశిధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇబ్బందులు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో నిలబడతారు అనేటువంటి ఆశ అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. సనత్ నగర్ ప్రజలు ఆలోచించాల్సిన టైం వచ్చిందని చెప్తూ, నేను మీ ఆవిన్ జనగామ సైనింగ్ ఆఫ్.